ముందుగా చెప్పినట్టు ఈ ఆదివారము పల్నాడు జిల్లాలో ఉండే అంటే వినుకొండ అనబడే పట్టణానికి అతి సమీపంలో ఉండే, అలాగే ఇంకా చెప్పాలంటే గుంటూరు అనండి నరసరావుపేట్, సో ఈ పట్టణాలకు అతి సమీపంలో ఉండే మీకు కనుమర్లపూడి అనే గ్రామానికి అక్కడ ఒక వీర ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి. సో దాని పునర్నిర్మాణం జరుగుతుంది. సో నేను అక్కడికి వస్తున్నాను. నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు మీరు ఆ గ్రామానికి రావచ్చు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా నేను అక్కడే ఉంటాను. సో మనము కలిస్తే మాత్రము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు టాపిక్ మీరు గమనించారనుకోండి, చైనా వాళ్ళ వద్ద 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇందులో J-20 అంటారు, అలాగే J-35 అనబడే యుద్ధ విమానాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ వాడు ఒక ప్రకటన చేశాడు, మేము చైనా వాళ్ళ వద్ద J-35 అనబడే 5th జనరేషన్ స్టెల్త్ విమానాన్ని కొనబోతున్నాము, ఒక 40 విమానాలు కొంటున్నాము. మరి డబ్బు ఎక్కడిది దాని గురించి ప్రస్తావన లేదు, కానీ చైనా వాళ్ళు మాకు ఇస్తున్నారు, మేము ఈ విమానాలను కొంటాము అన్నారు. ఇది భారత్కు చాలా ఇబ్బంది కదా. ఎందుకు? మన వద్ద ఇవాళ కూడా 5th జనరేషన్ విమానాలు లేకపోవడమే. అంటే మనకన్నా ఎన్నో రెట్లు చాలా దుర్భర స్థితిలో ఉండే, చాలా దారుణమైన ఎకనామిక్ కండిషన్స్లో ఉండే పాకిస్తాన్ కూడా 5th జనరేషన్ విమానాలను కలిగి ఉండడము, భారత్ వద్ద ఇంకా కూడా లేకపోవడం ఏమిటి? సో ఇది అందరూ మాట్లాడుకున్నారు. ఫైనల్గా ఏమైంది? F-35 కొందామా? అమెరికా వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఇంతలో మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు సుఖాయ్ 57 కొనుక్కోండి, మీరు కొనుక్కోవడం కాదు, మీ దేశంలోనే ఈ విమానాలను తయారు చేసుకోండి ఇంజిన్లతో సహా. ఇంత పెద్ద ఆఫర్ అనేది ఎవరు కూడా ఇవ్వరు కదా అని చెప్పి మీకు రష్యా వాళ్ళు కూడా ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ విషయం అన్నప్పుడు F-35 అనబడే విమానాలు ఉన్నాయి చూసారా, ఈ విమానాలు సేఫ్ కావు, మీకు వీటికి పాస్వర్డ్స్ ఉంటాయి, కంట్రోల్ రూమ్ అనేది అమెరికాలో ఉంటుంది. అంటే మీరు ఈ విమానాన్ని కొనినా కూడా అమెరికా పర్మిషన్ లేకుండా ఈ విమానాలను మీరు వాడలేరు. ఎందుకు? మీకు ఆ స్టార్ట్ బటన్ అనేది అక్కడ ఉంటుంది, పాస్వర్డ్ అనేది అమెరికాలో ఉంటుంది. ఇది మీకు ఎప్పుడూ కూడా సేఫ్ కాదని జర్మనీ వాళ్ళు మనకి ఒక సలహా ఇచ్చారు. సో వద్దు అని అనుకున్నాం. ఇక మనము సుఖాయ్ 57 అన్నప్పుడు ఇక్కడ ఒక విచిత్రం జరిగిందండి. చూడండి, నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్ట్. అంటే ఈ చైనా పాకిస్తాన్ అనబడే దేశాలు ఏ ఒక పనిని మొదలుపెట్టినా కూడా మీకు ఎండ్ రిజల్ట్ అనేది అట్టర్ ఫ్లాప్గానే ఉంటుంది. ఇప్పుడు చైనా వాడు J-35 అనబడే విమానం, యుద్ధ విమానం, స్టెల్త్ విమానము ఎక్స్ట్రాడినరీ అని వాడు చెప్పుకుంటున్నాడు కదా, దీనిని పాకిస్తాన్కి ఇస్తున్నాను అన్నాడు కదా. ఈ విమానానికి సంబంధించిన అతి ముఖ్యమైన క్రిటికల్ ఇన్ఫర్మేషన్, డేటా, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవంతా కూడా సోషల్ మీడియాలో, అలాగే ఎన్నో విదేశాలు అంటే చైనాకు శత్రువుగా ఉన్న దేశాలు వీళ్ళ వద్దకు చేరిపోయి, అంటే ఒక మేజర్ శాబటాజ్ అనేది జరిగింది. మీకు చైనాలో ఉండే ఒక నిపుణుడు, ఒక రీసెర్చర్ అంటారు, ఇతను ఈ అతి ముఖ్యమైన డేటాను విదేశాలకు అమ్మేశాడు. సో ఇతన్ని పట్టుకున్నారు, జైలులో పెట్టారు. ఇవాళ ఇతనికి డెత్ పెనాల్టీ అని చెప్పి చైనా వాళ్ళు ప్రకటించారు. అంటే ఇతనికి మరణ శిక్ష అనేది చైనా ప్రభుత్వం విధించింది. ఏమైంది అంటే చూడండి, ఇతనికి ఒక ప్రమోషన్ రావాలి, ఆ ప్రమోషన్ చైనా ప్రభుత్వం ఇవ్వలేదు. సో కోపంతో ఇతను ఏం చేశాడు, ఈ డాక్యుమెంట్స్ని అంతా కూడా ఒక దగ్గర కాపీ చేసి పెట్టుకున్నాడు. ఏంటి? క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. తరువాత ఏం చేశాడు, తన ఉద్యోగానికి ఇతను రాజీనామా చేశాడు. ఎక్కడో ఒక స్టాక్ మార్కెట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. హై రిస్క్ స్టాక్స్ ఉంటాయి చూసారా, వాటిలో పెట్టుబడులు పెట్టాడు. తీవ్ర స్థాయిలో నష్టాలు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫైనాన్షియల్ క్రైసిస్. సో దాంతో వేరే మార్గమే లేక, నా దగ్గర ఇలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, J-35 విమానాలకు సంబంధించిన డేటా అంతా కూడా నా వద్ద ఉంది, మీరు ఓకే అంటే ఇంత మొత్తము ఇస్తే మీకు ఈ డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి డిఫరెంట్ సిమ్ కార్డ్స్ వాడాడు. మీకు కొత్త ల్యాప్టాప్స్, వీటిని వాడి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా విదేశాలకు పంపించడం మొదలుపెట్టాడు.
ఎన్నో దేశాలకు వెళ్ళాడు. ఫైనల్గా ఇతని మీద నిఘా పెట్టిన చైనా ప్రభుత్వము ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతని ల్యాప్టాప్లో ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా దొరకడం. సో దొరికిన తరువాత ఇతన్ని పట్టి జైల్లో పెట్టి ఇవాళ ఇతనికి మీకు మరణ శిక్ష అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇదంతా మీరు గమనించారనుకోండి, F-35 సేఫ్ కాదు. J-35 మీద హోప్స్ పెట్టుకున్న పాకిస్తాన్ వాళ్ళు ఇవాళ బిత్తరపోయారు. బాబాయ్ మేము ఏదో విమానాలు కొనుక్కుందాము, భారత్ను ఛాలెంజ్ చేద్దాము అనుకుంటే ఇదేంట్రా బాబు మాకు వచ్చిన కష్టకాలము, ఏం చెయ్యాలనుకున్నా కూడా ఏదో ఒక రకంగా బెడిసి కొడుతుందేంటి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాము, టోటల్గా ఫ్లాప్ అయ్యింది, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మేము J-35 విమానాలు కొనాలని అనుకున్నాము, అక్కడ కూడా ఇలాంటి కష్టకాలము ఏమిటి అన్నప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా మోదీ గారి దాకా వచ్చింది. సో మోదీ గారి ముందు ఈ డిఫెన్స్ సెక్రటరీ కూర్చొని ఉన్నారు. అయ్యా ఇది సమస్య, F-35 మనం కొనలేము, అలాగే పాకిస్తాన్ వాడు కొనాలి అనుకున్న J-35 విమానాలు ఇంత పెద్ద శాబటోజ్ జరిగింది, ఇట్లాంటి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంతా కూడా లీక్ అయ్యాయి, రేపు మన పరిస్థితి ఏమిటి అంటే సుఖాయ్ 57 అని అంటున్నారు కదా. సో ఇవాళ వరకు మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇప్పుడు చూడండి, మన దగ్గర ఆమ్కా అనబడే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది, 5th జనరేషన్ యుద్ధ విమానాలు. దీని మీద బోల్డ్ అంతా పెట్టుబడులు పెట్టాం. సో ఇప్పుడు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ ఉంది అంటే మనకు అమెరికా నుంచి ఇంజిన్లు రావాలి. ఫస్ట్ సాఫరాన్ అనబడే ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఇంజిన్లు తయారు చేసి ఇస్తాము అన్నారు, ఓకే అన్నాం. అలాగే యూకేకి సంబంధించిన రోల్స్ రాయ్స్ వాళ్ళు ఇంజిన్లు ఇస్తాము అన్నారు, దానికి కూడా మనం ఒప్పుకున్నాము, డీలు కుదరలేదు. సో ఫైనల్గా మనకు అమెరికాకు సంబంధించిన GE కంపెనీ వీళ్లతో ఒక ఒప్పందము మనం సంతకం పెట్టాం. కానీ ఇవాళ వరకు కూడా ఈ ఫైటర్ జెట్స్కు సంబంధించిన ఇంజిన్లు రాలేదు. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, ఏమండి మన ఆప్తమిత్రుడు ఉన్నాడు కదా, రష్యాను అడగొచ్చు కదా, వాళ్ళు మనకి ఇంజిన్లు ఇస్తారు కదా, సమస్య తీరిపోతుంది కదా అంటే ఇక్కడే మనకు రష్యా శాంక్షన్స్. సో ప్రపంచ దేశాలంతా రష్యా మీద శాంక్షన్స్ విధించినప్పుడు మనము రష్యా వద్ద ఇంత పెద్ద డీల్ అనేది కుదుర్చుకున్నాము అనుకోండి, మన మీద కూడా శాంక్షన్స్ విధించే అవకాశం, అంటే మన వ్యాపారము, మన రెవెన్యూస్, మన ఎక్స్పోర్ట్స్, మన GDP ఇది దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేశాము, రష్యాను హోల్డ్లో పెట్టాం. ఇవాళ ట్రంప్ గారు వచ్చారు, సో రష్యాతో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని అన్నారు. ఇంతలోనే నిన్న పుతిన్ గారు చాలా పెద్ద ఒక బాంబుని డొనాల్డ్ ట్రంప్ యొక్క వైట్ హౌస్ మీద పేల్చారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలియదు. ఇదంతా గమనించిన మోదీ గారు ఈ డిఫెన్స్ మంత్రికి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, మనము మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని అంటున్నాము, మరి మీ వద్ద ఆమ్కా ప్రాజెక్ట్ ఉంది, ఇవాళ ఎవడి మీదో ఆధారపడితే దాన్ని నేను చూస్తూ ఊరుకుంటానా? అసలు మీకు వచ్చిన సమస్య ఏమిటి? ఇంజినే సమస్య అండి. మన వద్ద ఇంజిన్ తయారు చేసే టెక్నాలజీ లేదు. ఎంత డబ్బు ఖర్చు పెడితే DRDO వాళ్ళు మన స్వదేశీ ఇంజిన్లను తయారు చేయగలరు? రష్యా నుంచి నిపుణులు వస్తారు, ఇక్కడ భారత్లో వాళ్ళు పనులు చేస్తారు, మనకు ఈ టెక్నాలజీ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎన్ని కోట్లు అయినా కూడా సరే మనము మన భారత్లోనే మన ఆమ్కాకు కావలసిన ఇంజిన్లు తయారు చెయ్యండి. ఎలా ఉందో చూడండి, 4.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ నేను ఖర్చు పెడతాను మన స్వదేశీ టెక్నాలజీలో మన సొంత ఇంజిన్లు తయారు చేయండి. DRDO శాస్త్రవేత్తలు సిద్ధముగా ఉన్నారా అంటే ఈ ఆమ్కాకు సంబంధించిన ఇమీడియట్గా ఒక కమిటీ అనేది వీళ్ళు వేశారు. సో ఇందులో DRDO శాస్త్రవేత్తలు ఉన్నారు, అలాగే డిఫెన్స్ సెక్రటరీ ఉన్నారు, అలాగే మీకు చూసారనుకోండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వైస్ చీఫ్ మీకు ఆయన కూడా ఇందులో పాలు పంచుకోవడం. సో ఇప్పుడు ఈ కమిటీకి ఇవ్వబడిన బడ్జెట్ ఎంతండి? 4.6 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఇదే మనము చెయ్యాలి, ఇదే మన బలము. మన బలాన్ని వదిలేసి ఎదుటివాడి మీద ఆధారపడడం అనేది ఎప్పుడు తప్పు కదా. నేను చెప్తున్న ఈ విషయము కరెక్ట్ అంటారా, తప్పంటారా? మీరు ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.